यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। संभवामि युगे युगे। ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నుండును ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుండును. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధనం. భగవద్గీత మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. ఇంటింటా గీతా జ్యోతిని వెలిగించండి. ఉత్తమ జాతి నిర్మాణానికి అంకితమవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. గీత పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం
అని విన్న ఉత్తరక్షణం మన వాళ్ళు అనుకునేది ఆ ఇంట్లో ఎవడో పోయాడు రా. దురదృష్టవశాత్తు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే భగవద్గీతను వినిపించే దౌర్భాగ్యం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ సో. అది వ్యక్తిత్వ వికాస గ్రంథం. హతోవా ప్రాప్స్యసే స్వర్గం. అర్జున, చచ్చిపోతావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం. గెలిచావా ఈ భూమండలంతా ఏల్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, లే యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేయి, పోరాడు. ఇదే జీవన సూత్రం, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్. మన భారతీయ యువత చేయాల్సింది ఇది, చేయాల్సింది ఇదే. అలాంటి దాన్ని కేవలం పోయినప్పుడు మాత్రమే పెట్టడం దౌర్భాగ్యం. భవిష్యత్తులో ఎప్పుడూ అలా చేయకండి. ఉత్తేజితుల్ని చేసేది సమర శంఖం పూరించడానికి. ఎందుకంటే భగవద్గీత రహస్యం చెప్పేశాడు. నీ శరీరమే రథము, మనస్సు అర్జునుడు. అన్ని చంచలమైన కోరికలన్నీ కౌరవులు. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాల పంచ పాండవులు. బుద్ధి కృష్ణుడు. నిరంతర కురుక్షేత్రం నీలో జరుగుతూ ఉంటుంది. జయించు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ భగవద్గీత. ఇలాంటి భగవద్గీత సారాన్ని మనకు అందించాడు గాన రూపంలో. నిజంగా అలాంటి మిత్రుడు నాకున్నందుకు గర్వపడుతూ అతని మీద స్వరగంగాధరం అన్న చిన్న కవిత రాశాను. నిన్న మొన్న వరకు అతను చిన్ని నీటి బొట్టు, పాటలు పదాలతోట చేసెను కనికెట్టు. ఉన్నట్టుండి ఏదో మంత్రం వేసినట్టు విష్ణుమాయలోన తాను మమేకమైనట్టు. అదే ధ్యాస, అదే శ్వాస, అదే జీవుని వేదనై, అదే శ్వాస, అదే ధ్యాస, అదే జీవుని వేదనై అణువణువు తాను గీత కర్పించేశాడు. నేడతను ఒక గీతామృత స్వరగంగా జరిగా భగవద్గీతను తలకెత్తిన గంగాధరుగా హరిని గిరిని కలిపిన అద్వైతపు శిఖరమై. హరిని గిరిని, ఎందుకంటే ఇతను గంగాధరుడు పాడుతున్న కృష్ణతత్వం. హరిని గిరిని కలిపిన అద్వైతపు శిఖరమై ఆవిర్భవముందినాము ఆధ్యాత్మిక సంద్రమై. గంగాధర చిరంజీవ. భగవంతుడు మన కోరికను బట్టి ఇవ్వడు, మన అర్హతను బట్టి ఇస్తాడు. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ దేనికైనా సాధన జరిగి కార్యక్రమం పూర్తి కావాలంటే 3 కావాలి. ఒకటి అర్హత కావాలి, ఇంకోటి ప్రయత్నం కావాలి, రెండో ఉన్న పని కాదు, భగవద్ అనుగ్రహం కావాలి. ఆ 3 పూర్తిగా ఉన్నవాడు గంగాధర శాస్త్రి. ఈ 8 సంవత్సరాలు నేను అతన్ని గౌరవాధ్యక్షుడిగా చూస్తూనే ఉన్నాను. ఎక్కడ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ లేదు. ఒక్కొక్క శ్లోకం 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు మొత్తం రికార్డు చేసిన 100 శ్లోకాలు పుల్లెల శ్రీరామచంద్రమూర్తి గారో ఇంకెవరో ఇందులో ఒక స్వరదోషం ఉందనేప్పటికీ మొత్తం తీసేసి మళ్ళీ అంటే ఇది భగవత్ కైంకర్యంగా ఒక తన జీవిత సాధనగా చేసినటువంటి అవిరళ కృషి. ఆయన భాగం ఆయన చేశాడు. సమాజం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. హిందూ ధర్మానికి ఎక్కడ లేని గ్లాని జరుగుతున్న రోజులు ఇవి. ఇది ప్రతి విద్యార్థి చేతిలో ఉండాల్సినటువంటి పుస్తకం, ప్రతి స్కూల్ లైబ్రరీలో ఉండాల్సినటువంటి ఈ సంపుటం. కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ध्रुवा नीतिर्मतिर्मम। भगवद्गीता न केवल भारत का धर्म ग्रंथ है, विश्व का संविधान है। मानव समाज के लिए, विश्व के लिए जीवन का संदेश भगवद्गीता से मिल सकता है। भगवद्गीता जो भगवान का जो संदेश है, हम हमारा जीवन में कर्तव्य, समाज के लिए और भगवान के लिए हमारा कर्तव्य का जो संदेश, कर्तव्य किसी प्रकार
निष्काम से स्वार्थ त्याग करके कर्तव्य करना। निष्काम कर्म, कामना को छोड़कर कर्तव्य करना। परंतु हम क्या करते ही निष्काम कर्म नहीं, निष्कर्म काम। कामना को छोड़कर कर्म करना नहीं, कर्म को छोड़कर कामना करते हैं, यही परिस्थिति। तो भगवान कृष्ण ने भगवद गीता के द्वारा अपना कर्तव्य समाज के लिए और भगवान के लिए जो कर्तव्य स्वार्थ त्याग के साथ करना, इससे भ्रष्टाचार मुक्त सामाजिक जीवन का संदेश भगवद गीता से मिलता है। हमारा धर्म में एक गीता, गंगा और गायत्री और गोमाता, चार हमारा संस्कृति का प्रतीक है। चार गकार, गंगा, गीता, गायत्री और गोमाता, इसका संदेश देने वाला गुरु है, आराध्य गोविंद है। छह गकार, गीता, गंगा, गायत्री, गोमाता, गुरु, गोविंद, यह गकारों को हम नहीं भूलना, हमारा संस्कृति का ये प्रतीक है। इसी भगवद गीता का जो संदेश का प्रसार हमारा गंगाधर शास्त्री ने किया। हम कहते ही हाँ गंगाधर ही, गीता गंगाधर ही, गीता गंगा को धारण करके गीता गंगाधर ऐसा हम करते। बहुत अच्छी सेवा भगवान का संदेश का प्रसार का काम करने के लिए उसका अभिनंदन करता। सब लोगों के लिए भगवान कृष्ण का अनुग्रह हो ऐसा प्रार्थना करते हमारा संदेश समाप्त करें। अग्रतो प्रतिपत्तये जगतो पितरो वंदे पार्वती परमेश्वरो। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठम नारायणम् अहं भजे। कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कङ्कणं सर्वांगे हरिचन्दनं च कलयन् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः। हंपी क्षेत्राधिपति पंपा विरूपाक्ष स्वामी वारिकी, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరైతే ఈ ప్రపంచానికి భగవద్గీత రూపంగా గీత అందించినటువంటి ఆ కృష్ణ పరమాత్మతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ వేదిక మీద అలంకరించినటువంటి స్వామీజీలకు నమస్కరిస్తూ ఈ యొక్క వేదికమైనటువంటి మహానుభావులు ఈ యొక్క గ్రంథ ఆవిష్కరణ గంగాధర శాస్త్రితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి 50 మంది కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. భగవద్గీత ఉంచుకోవడం కాదు, దాన్ని ఆచరణ చేసినప్పుడే మన జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ అని అనేక మంది సాధన చేస్తున్నారు. భగవద్గీతలో ఈరోజు మనం ముఖ్యంగా 3 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కనుక మనం శుద్ధంగా అర్థం చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 17వ అధ్యాయంలో ఆ 3 శ్లోకాలనే చూసుకోండి. సాత్విక ఆహారం ఏంటి, రాజసిక ఆహారం ఏంటి, తామసిక ఆహారం, అక్కడి నుంచి మొదలుకొని మోక్షం వరకు కూడా మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడ్డది. ఈరోజు జీవితం అంతా లెస్ అయిపోయింది. దేశ భాషల కల్లా తెలుగు లెస్ అయిపోయింది. అంతేకాదు అనేకమైన లెస్ అయిపోయిన జీవితంలో. ఫోన్ కార్డ్ లెస్, కుకింగ్ ఫైర్ లెస్, డ్రెస్ లీవ్ లెస్, ఫుడ్ టేస్ట్ లెస్. అయ్యా చప్పట్లు కొట్టద్దు. చప్పట్లు ఎవరికి కొట్టాలంటే రాజకీయ నాయకులకు కొట్టాలి. భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి, కళాకారులకు చప్పట్లు కొట్టాలి. మేము కళాకారులం కాదు, రాజకీయ నాయకులం కాదు, మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మన కుటుంబం పేరు ఏంటమ్మా?
ఆయనే చెప్పాడు కృష్ణ పరమాత్మ, వసుదైవ కుటుంబం. మీ తాతగారు మీ ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్తే తాతగారు మంచి మాటలు చెప్పారని చప్పట్లు కొడతారా? మనమంతా ఒక కుటుంబానికి చెందినవాళ్ళం. ఇంకా ఏమేమి లెస్ అయిపోయినాయి? టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్ సీడ్లెస్, పోలీస్ క్లూలెస్, ఆర్గ్యుమెంట్స్ బేస్లెస్, ధర్మ ప్రాక్టీస్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్. ఇది మన జీవితం చేసుకుని కూర్చున్నాం. దీనికి అంతటికి మార్గము భగవద్గీత చూపిస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క శ్లోకాలను మీరు మెల్లమెల్లగా పిల్లలకి అధ్యయనం చేయించండి. అప్పుడు మీకు కూడా కంఠస్థమైపోతుంది. అట్లా చేసి మీ జీవితాన్ని మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధించడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క భగవద్గీతని ప్రతి గృహంలో కూడా రోజు ఒక శ్లోకమైనా సరే అది చేయకుండా నేను ఏ కార్యం చేయనని పెట్టుకోండి. ఆ తర్వాత చూసుకోండి, కేవలం 41 రోజుల లోపల మీలో ఎంత మార్పు వస్తుందో, మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో. అట్లా మీరందరూ కూడా ఆచరణ చేస్తారని. సంస్కారం ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చెప్తాను. ఒక 20 సంవత్సరాల యొక్క యువకుడు ఒక పెద్ద ఆయనని అనాథాశ్రమంలో చేర్చి వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల ఉన్న వ్యక్తి ఈయనను గుర్తుపట్టాడు. ఏమండి మీరు పలానా కదండి అని అడిగాడు. అవునండి అన్నాడు. మీరు ఈ యొక్క ఆశ్రమం నుంచి, అనాథాశ్రమం నుంచి 20 సంవత్సరాల కింద దాకా శిశువుని తీసుకుని వెళ్ళారు. ఒక పసిబిడ్డని తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డ బాగున్నాడా అని అడిగారంట. ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా, ఇప్పుడు నన్ను విడిచిపెట్టిపోయింది అదే బిడ్డ అని. దేనికండి? ఆ యొక్క అనాథాశ్రమం నుంచి రక్షించినటువంటి బిడ్డని పెంచి పెద్ద చేయడం సంస్కారం ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క స్థితి పడ్డది. ఏం సంస్కారం ఇవ్వాలి? నిన్ను ఎక్కడి నుంచి తెచ్చాను, నీ ధర్మం ఏమిటి, నువ్వు ఇంకో బిడ్డని తీసుకురా అక్కడి నుంచి, వాడిని పెంచి పెద్దగా చేయి, వాడికి అదే సంస్కారమే. ఇట్లా చేస్తే మన దేశంలో అనాథాశ్రమాలు ఉంటాయా? అందుకని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు అంతస్తులు కాదు, సంస్కారం ఇవ్వండి. భగవద్గీతని రోజు ఒక శ్లోకమైన వాళ్ళకి నేర్పుతారని సంకల్పం చేయండి. తప్పకుండా మీ వంశానికి, ఈ యొక్క సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు. దేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. ఒకసారి కృష్ణ పరమాత్ముడికి వినిపించేలా అందరూ అనండి, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు బంధువులు, ముఖ్యంగా గీతా బంధువులంతా ఎదురు చూస్తున్న సంగీత భరిత తెలుగు తాత్పర్య సహిత సంపూర్ణ భగవద్గీత విడుదలైన, లోకార్పణ చేయబడిన ఆనందకర ఘట్టం ఇది. ఈ ఘట్టాన్ని, ఈ అద్భుతమైన ఆవిష్కరణని విజయవంతం చేయడానికి దేశం నలుమూల నుంచే కాకుండా అమెరికా, రష్యా, బెహరిన్ ఇంకా ఇతర దేశాల నుంచి కూడా తరలి వచ్చిన గీతాభిమానులందరికీ భగవద్గీత ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పటివరకు పుట్టినరోజు అంటే నాకు జన్మనివ్వడానికి నా తల్లి తన జీవితాన్ని పణంగా పెట్టిన రోజులాగానే భావిస్తూ వచ్చాను. కానీ ఈరోజు నాకు జన్మనిచ్చినందుకు లోకం కోసం ఈ పని చేశానమ్మా అని నా తల్లి పాదాల దగ్గర కూర్చుని చెబితే పుట్టినరోజు జరుపుకోవడానికి అర్హత సంపాదించుకున్నావు నాయన అని నా తల్లి ఆశీర్వదించిన రోజు ఈరోజు. ఈ భగవద్గీత నేను చేశాననే అహంకారం, నాది అనే అహంకారం ఎక్కడ ఏ కోశనా లేదు. కారణం ఏంటంటే ఈ సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలు, 7 ఏళ్ళు, 7 కొండల శ్రీనివాసుడు అనుగ్రహం,
ఇదంతా సంపూర్ణంగా లభించడానికి ప్రధానమైన కారణం నా తల్లిదండ్రుల తపస్సు, నా గురువుల ఆశీర్బలం, నా భార్యాబిడ్డల సహకారం లేదా అదృష్టం, సాంకేతిక నిపుణుల సహకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గీతా బంధువుల చేయూత, నా పూర్వజన్మ సుకృతం, ఘంటసాల గారి గీతా స్ఫూర్తి, అన్నమయ్య రచయిత శ్రీ జేకే భారవి గారి సూచన, అన్నిటికంటే మించి కృష్ణ పరమాత్మ అనుగ్రహం. యత్కృపా తమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమాత్ముడు ఆశీస్సులుంటే మగవాడు మహాప్రవక్త అయిపోతాడు, పరమాత్ముడి ఆశీస్సులుంటే కుంటివాడు కొండలు దాటేస్తాడు. అంతే. నేను ఇలాంటి క్యారెక్టర్కి సంబంధించిన వాడినే. ఒక చిన్న పరమాణువుని అనూహ్యమైన స్థితిలో నా శక్తి ఇది నాయన, నీ గొంతు ద్వారా ప్రపంచానికి నేను పలికించాలని ఉంది అని ఈ కాయాన్ని ఎంచుకోవడం పరమాత్ముడికి జస్ట్ మనం ఇంగ్లీష్లో థ్యాంక్స్, తెలుగులో కృతజ్ఞత చెప్పుకుంటే ఇది జీవితానికి చాలదు. వీటన్నిటికంటే మించి ఆ ఎదురుకుండా కూర్చున్న ఒక మహాత్ముడు ఉన్నాడు. మహాత్ముడు ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చినా తెలుగులో మాట్లాడడానికే, మాతృభాషలో మాట్లాడడానికే ప్రయత్నించేవాడు మాత్రమే గొప్పవాడు. షుగర్ వచ్చిన తర్వాత షుగర్ మానేసేవాడు కాడు, ముందు నుంచి జాగ్రత్తగా ఉండేవాడే గొప్పవాడు. అలాగే ఎలాంటి సినిమా అయినా తీయగలిగే స్థితి ఉండి కూడా కేవలం సంస్కృతి, సంప్రదాయాల సౌహార్దం, సౌజన్యం, సౌహూల్యం ఇలాంటివన్నీ ప్రపంచానికి అందించాలనే సంస్కారం ఉన్న దర్శకులు అతి తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో అగ్రశ్రేణి దర్శకుడే ఈ ముందు కూర్చున్న డాక్టర్ కె విశ్వనాథ్ గారు, పద్మశ్రీ కె విశ్వనాథ్ గారు. ఎప్పుడో శంకరాభరణంలో అన్నాడు ఆయన, పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానికి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయపు సంగీత జ్యోతిని చేతులడ్డు పెట్టి ఆరకుండా ఈ ప్రపంచానికి అందించడం అనేది గొప్ప సంస్కారం. అయితే ఆ మహాత్ముడు తీసిన శంకరాభరణం ప్రభావంలో చాలామంది, కొన్ని కోట్ల మంది ఇన్స్పైర్ అయితే, ఆ ఇన్స్పైర్ అయిన వాళ్ళలో నేను కూడా ఉంటే, నా తల్లిదండ్రులు నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటానమ్మా శంకరాభరణం ప్రభావం వల్ల అని అంటే, నేర్చుకోవడానికి నా డిగ్రీ అవగానే నా తల్లిదండ్రులు హైదరాబాదు పంపించి ఉండకపోతే, ఇక్కడ నేను కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించి ఉండకపోతే, ఇంత సంపూర్ణ భగవద్గీతని భావరంజకంగా స్వరబద్ధం చేసే అవకాశం నాకు ఉండేది కాదు. అలాంటి మహాత్ముడికి జస్ట్ పాదాభివందనమో, జస్ట్ నమస్కారమో చెప్పటం ఎంత చిన్న విషయం అవుతుందో చూడండి. విశ్వనాథ్ గారు, మీకు తెలుగు జాతి యావత్తు ఎప్పటికీ రుణపడిపోతుంది. మా నాన్నగారు చిన్నప్పుడు అంటుండేవాళ్ళు, క్రేజ్కి రెస్పెక్ట్కి తేడా ఉంది నాయన. క్రేజ్ మనం ఉండగానే పోతుంది, రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అంటేనే విశ్వనాథ్, ఆ రెస్పెక్ట్ అంటేనే ఎన్టీ రామారావు, ఆ రెస్పెక్ట్ అంటేనే ఘంటసాల అని చెప్పిన నా తల్లిదండ్రుల ఆశీర్బలం వల్ల, నా చిన్నతనం నుంచి నా తల్లి ఒడిలో అన్నమయ్య పాట, నా తండ్రి గుండెల మీద ఘంటసాల పాటే ఈ సంపూర్ణ భగవద్గీత గాన మార్గంలోకి నడిపించిన ఆయన నేను శిరస్సు వంచి, నేను సవినయంగా నేను మనం చేసుకోగలను, నిగర్వంగా చెప్పగలను. 700 శ్లోకాలు ఈ భగవద్గీతని తెలుగు తాత్పర్యంతో వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రికార్డ్ చేయడం జరిగింది. 7 ఏళ్ల పాటు జరిగిన ఈ నిర్విరామ గీతాగానం యజ్ఞం పూర్తయి ఇప్పుడు జనబాహుళ్యంలోకి వెళ్ళబోతోంది. గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ప్రపంచంలో ఇతర మతాలన్నీ మతం గురించో లేకపోతే ఆ పర్టికులర్ వ్యవస్థని నిలబెట్టడం కోసం తయారు చేసిన మేనిఫెస్టోలో అయితే, ప్రపంచంలో సకల మానవాళిని తన కుటుంబంగా చేర్చుకుని మీరందరూ సుఖంగా ఉండాలి, ఎవడు నీ వంక చూసినా నువ్వే శ్రేష్ఠుడివి అనిపించుకునే స్థాయిలో ఎదగాలని కాంక్షించిన దేశం ఇది. దేశ కాల జాత్యాదులకు అతీతంగా అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి గొప్ప మహోత్కృష్టమైన సందేశాలని బోధించిన పుణ్యభూమి, కర్మభూమి, ధన్యభూమి ఇది. ఇలాంటి భూమిలో పుట్టడమే జన్మాంతర సుకృతం. అలాంటిది ఈ లోకమంతా అనుసరించదగిన ఉత్తములు ఈ వేదిక మీద ఉన్నారు. పరిపూర్ణానంద స్వామి వారు, ఆ పక్కన కమలానంద భారతి గారు. పరమాత్ముడిచ్చిన శక్తుల్ని ఎవడైతే నిగర్వంగా స్వకల్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం ఖర్చు పెడతాడో వాడు నిజమైన పరమాత్ముడి బిడ్డ. అలాంటి బిడ్డలు వీళ్ళందరూ. గురువారెడ్డి గారు, ఈ పక్కన వరప్రసాద్ రెడ్డి గారు, ఈ పక్కన మొత్తం 700 శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత అంతా చేసిన తర్వాత ఒక మహాత్ముడు మధ్యలోకి వచ్చి, వినడానికి చాలా బాగుంది, అందంగా ఉంది, ఆలోచనాత్మకంగా ఉంది, అయితే నేర్పించడానికి ఇందులో ఏముంది, పిల్లలకి ఎలా నేర్పిస్తాం అని ఒక మహాత్ముడు ఇచ్చిన చిన్న బీజం అది మహావృక్షమై 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని ఒక మెడిటేటివ్ మూడ్లో
దీని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామంలాగా ఒక పారాయణం చేసే మార్గం వైపుకి నడిపించిన మహాత్ముడు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్య గారు ఈ వేదిక మీదే ఉన్నారు. మొత్తం భగవద్గీత పూర్తయిన తర్వాత ఈ భగవద్గీత ఒక ఘంటసాల గారి భగవద్గీత లోకం ఆమోదించేసింది. ఇవాళ ఎక్కడ విన్నా భగవద్గీతకి ఘంటసాల గారి ముందు భగవద్గీత అంటే అర్థం ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ సబ్జెక్ట్ లాగా దాన్ని వాడుతుండేవాడు, పారాయణ గ్రంథంలాగా వాడుతుండేవారు. కానీ ఘంటసాల గారు పాడిన తర్వాత ఏదో ఉందిరా ఈ భగవద్గీతలో, మనం మిస్ కాకూడదు అనే స్థాయిలో ఆయన పాడిన తర్వాత లోకార్పణ చేస్తూ ఆయన గొప్ప మాట రేడియో ఇంటర్వ్యూకి ఇచ్చారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు, భగవద్గీతని మీరు ప్రత్యేకంగా వెళ్ళవేయాల్సిన అవసరం లేదు, ఈ రికార్డు అక్కడ పెట్టుకుని మీ పనులు మీరు చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండగా ఇది అభ్యాసమై లోపలికి వెళ్ళి మీరు వింటుండగా చెవుల్లోంచి మనసులోకి వెళ్ళి మనస్సు, బుద్ధి, ఆత్మ మొత్తం సర్వనాడులు చైతన్యమై మీ చేత గొప్ప పనులు చేయించే స్థాయికి భగవద్గీత మిమ్మల్ని వేలు పట్టుకుని నడిపించి సముద్రం అవతల ఒడ్డుకి లేకపోయినా పరమాత్ముడి దగ్గరికి చేర్చేంత మహోత్కృష్టమైన శక్తిని ఇస్తుంది. అలా వినండి అని ఘంటసాల గారు చెబితే భగవద్గీతని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వాడుతున్నామంటే, భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడనో, పోయిన చోట మాత్రమే భగవద్గీత తీయడమో. మా తాత చనిపోయాడు, మా నాన్న భగవద్గీత ప్లే చేశాడు అటకమించి దుమ్ము తులిపి బయటికి తీసి. ఇప్పుడు మా నాన్న పోయాడు, నేను కూడా భగవద్గీత రికార్డు తీసి వేయాలి. ఏమిటి దారుణం ఇది! ఇలాంటి స్థితి నుంచి ఇది మరణ గీత కాదు, జీవన గీత అనే సందేశాన్ని ప్రపంచానికి అందించడం కోసం ప్రారంభంలో భగవద్గీత ప్రారంభించినప్పుడు ఇది ఒక జస్ట్ ప్రాజెక్ట్ అనుకున్నాం అంతే. ఈ భగవద్గీతని లోపలికి వెళ్తున్న కొద్దీ గోముఖ వ్యాఘ్రంలాగా లోపలికి పూర్తిగా తీసుకుని మొత్తం నిన్ను భగవద్గీత చేసేంత వరకు భగవద్గీత నిద్రపోదు, అంతటి మహాశక్తి భగవద్గీత. దీన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి ఇస్తున్నప్పుడు భగవద్గీతలో అనేక విషయాలు డాక్టర్ పద్మశ్రీ దివంగత పుల్లెల శ్రీరామచంద్రు గారి దగ్గర ఆయన పాదాల దగ్గర కూర్చొని శుశ్రూష చేసి, మా గురువుగారు డాక్టర్ ఆర్వీఎస్ అవధానుల గారి పాదాల దగ్గర కూర్చొని శుశ్రూషలు చేసి, ఆ పక్కనే ఉన్న కోరాడు సుబ్రహ్మణ్య గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని శుశ్రూషలు చేసి ఒక్కొక్క శ్లోకానికి ఉత్తమ జీవన విధాన మార్గానికి భగవద్గీతను ఎలా ఉపదేశించచ్చో వాళ్ళ ఉపదేశాల ద్వారా తెలుసుకున్న తర్వాత గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. యన్ లబ్ధ్వా చాపరం లాభం అన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురునా అపి విచాల్యతే. ఏ లాభమును పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. అసలు మనం ఎక్కడున్నాం చెప్పండి. వాళ్ళు సినిమా క్యాసెట్లన్నీ, సినిమా డివిడీలన్నీ 200, 300, 400, 500 ఇంకో కొంచెం క్లారిటీగాతో వినాలంటే అది దాదాపుగా 1200, 1500 బ్లూ రే. భగవద్గీత పుస్తకం జస్ట్ 10 రూపాయలు. ఎంతమంది హిందువుల ఒళ్ళో, ఎంతమంది హిందువుల గుళ్ళో, ఎంతమంది హిందువుల ఇళ్లలో ఉందో మనం ఆలోచించుకోవాల్సిన స్థితి. ఒక జీవితకాలంలో భగవద్గీత శ్లోకం మనం చదువుతున్నావా, మన బిడ్డలకు నేర్పిస్తున్నావా? నేర్పిస్తే ఏమొస్తుంది? సంస్కృతం చదివితే శబ్దం పరిపుష్టం అవుతుంది, శబ్దం పరిపుష్టం అయితే వాక్కు శుభ్రపడుతుంది, వాక్కు శుభ్రపడితే శుభ్రపడిన వాక్కుతో నువ్వు ఏది మాట్లాడినా అది శాసనం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడే మాట శాసనమైందో ప్రపంచమంతా నిన్ను అనుసరిస్తుంది. ఈ స్థాయికి నువ్వు ఎదగాలా వద్దా ఇది ఆలోచింపచేస్తుంది భగవద్గీత. ప్రపంచంలో ప్రతి దేశం మా దేశానికి రమ్మని ఒక్కొక్క మాన్యుమెంట్ చూపిస్తుంటుంది. అమెరికా ఏం చూపిస్తుంది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దుబాయ్ ఏం చూపిస్తుంది? బుర్జు దుబాయ్ అని సముద్రంలో కట్టబడిన ఒక కట్టడం చూపిస్తుంది. అట్లాగే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒక దేశం చూపిస్తుంది, ఈఫిల్ టవర్ ఇంకో దేశం చూపిస్తుంది. భారతదేశం ఏం చూపిస్తోందంటే తాజ్మహల్ అనే సమాధిని చూపిస్తోంది. అత్యంత దురదృష్టకరమైన విషయం. మాకు ఇది కనిపిస్తోంది, మీకేం కనిపిస్తుందో చెప్పమని నారాయణ రెడ్డి గారిని అడిగారు. భారతదేశం అంటే సమాధా అని అడిగితే ఆయన అదనలేదు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది భారతదేశం. ఒక్కసారి భారతదేశం అస్తిత్వాన్ని కనుక మనం వేదం చదువుకునే టైం ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సంక్షిప్తంగా వేదసారం ఉపనిషత్తులు అది చదివే టైం కూడా ఉంది, కానీ ఇంట్రెస్ట్ లేదు. ఈ రెండిటి సారాంశం జస్ట్ 15 మీరు చదివితే ఒక పావుగంటలో మొత్తం భగవద్గీత అంతా చదివేసేసి అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టచ్చు. ముందు అభ్యాసం దగ్గర మనం అక్కడ ఆగిపోయి ఉన్నాం. అది మన బిడ్డలకు నేర్పించటమే భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం. ప్రతి ఇంటింటా వివేకానందని సృష్టించడమే భగవద్గీత ఫౌండేషన్ లక్ష్యం. అసలు భగవద్గీత ప్రపంచానికి ఏం చెబుతోంది? అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అనవసరమైన వాటి గురించి తప్ప, అంటే అవసరమైన వాటి గురించి తప్ప అనవసరమైన వాటి గురించి ఆలోచించద్దని చెప్తోంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. మనం ఇప్పుడు ఎవడు పోయినా ఈ మధ్యకాలంలో చనిపోయిన వాడి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అనే పిచ్చి మాట మాట్లాడేస్తున్నాం. ఆత్మకి ఏది అంటదనైనా దానికి శాంతి అశాంతి అనేది ఏది ఉండదు. కాబట్టి చనిపోయిన ఆత్మలకి శాంతి చేకూరడంలో అర్థం లేదని భగవద్గీత చెప్తోంది. ఎన్ని నేర్చుకోవచ్చో. సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. అపకీర్తి తెచ్చిపెట్టే పనులు చేయొద్దని చెప్తోంది భగవద్గీత. సుఖదుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ. జయాపజయాలతో ప్రమేయం లేకుండా ధర్మం కోసం పోరాడమని చెప్తోంది భగవద్గీత. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎంత గొప్ప మాట. ఫలితం పరమాత్మకు వదిలేసి చేయాల్సిన పని జాగ్రత్తగా చేయమని చెప్తోంది భగవద్గీత. దుఃఖేష్వనుదిగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధాః స్థితధీరి మునురిచ్యతే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చలించకుండా స్థితప్రజ్ఞుడిగా ఉండమని చెప్తోంది భగవద్గీత. ఇంతటి అత్యద్భుతమైన ఉత్తమ జీవన విధాన మార్గానికి ఉపదేశించబడిన భగవద్గీతని ఈ 700 శ్లోకాల్ని 7 ఏళ్ళు కష్టపడి దీన్ని ఇష్టపడి పూర్తి చేసిన తర్వాత ఏడుకొండల శ్రీనివాసుడు అనుగ్రహం కోరడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళితే ప్రతిఫలాపేక్ష లేకుండా థియేటర్కి వచ్చి విని దీనికి సపోర్ట్ చేయకపోతే మా కుటుంబం కానీ మా వ్యవస్థ కానీ నిరర్ధకం అని చెప్పిన మహాత్ముడు ఈ వేదిక మీదే ఉన్నారు. మొదటి కాపీ ఆయనకే ఇవ్వడం జరిగింది. ఆయనే కనుమూరి బాపిరాజు గారు. సో ఈ ప్రాజెక్టు ప్రామాణికతని గుర్తించి ఆ మహాత్ముడు ఆశీర్వదించడం అన్నది చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీటన్నిటికంటే మించి అనేక సందర్భాల్లో 7 ఏళ్ళు నా ఉద్యోగాన్ని వదిలేసి ఈ సద్యోగాన్ని పట్టుకోవడం వల్ల ఆస్తి అంతా కరిగిపోయి చాలా సందర్భాల్లో జేబు తడువుకుంటున్న స్థితిలో నా భార్య నా ముందుకొచ్చి, పర్వాలేదు నా దగ్గర బంగారం ఉంది, గాజులు ఉన్నాయి, మెళ్ళో మంగళసూత్రం ఉంది, ఈ బంగారం అంతా ఉంది, నేనున్నాను, నాకు ఇవన్నీ తుచ్చం, భగవద్గీతని పూర్తి చేద్దాం అని సంపూర్ణ సహకారం నా తల్లి లాంటి, నా స్నేహితురాల్లాంటి, నా విమర్శకుల్లాంటి నా భార్య అర్చన కనుక ఇచ్చుండకపోతే ఈ సంపూర్ణ భగవద్గీత పూర్తయి ఉండేది కాదు. భగవద్గీత పాడుతున్న అనేక సందర్భాల్లో పరిపూర్ణానంద స్వామి ప్రవచనాలు విని ప్రభావితున్నై వివేకానంద స్వరూపం ఆ మహాత్ముడు. వివేకానంద స్వరూపం. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి. మంచి పనులు చేయువాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, చేసే మంచి పని ఎన్నటికీ దుర్గతి పాలు కాదు. పరమాత్ముడిచ్చిన మహాశక్తిని తన ఉపదేశాల ద్వారా ముఖ్యంగా యువతరానికి అందించే మహోత్కృష్టమైన సంకల్పాన్ని తీసుకుని రాగద్వేషాలకు అతీతంగా ఇవాళ దాదాపుగా స్వామీజీలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదని మనం చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో ఒక స్వామీజీ ఎదురుపడితే ఆయన పరమాత్మగా భావించి సాష్టాంగ నమస్కారం చేసే అతి నిరాడంబర స్వామీజీ ఎవరైతే ఉన్నారో, తన దగ్గరికి వచ్చిందంతా ప్రపంచానికి ఇచ్చేయడానికి సిద్ధపడే స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపూర్ణానంద స్వామివారు. అయితే మంచితనం అభివృద్ధి అయితే 10 మంది 100 మంది 1000 మంది లక్షల మంది చైతన్యం అయితే ఇదంతా లోక కళ్యాణం కోసం జరుగుతున్న తన జీవితాన్ని దేవాలయ పునరుద్ధరణ కోసం అంకితం చేసిన మరో మహాత్ముడు, మరో స్వామీజీ ఆ పక్కనే ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేకించి కమలానంద భారతి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తను నేర్చుకున్న విద్యని ప్రపంచానికి ఖర్చు పెట్టే ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరూ, నేను సినిమా ప్లేబ్యాక్ సింగర్గా సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పుడు మొట్టమొదటి డ్యూయెట్ ఈ వేదిక మీద వేరే సింగర్స్ ఎవరు లేరు చూడండి. ఎవరైతే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమని వాక్కుల ద్వారా ఆశీస్సుల ద్వారా అందిస్తుందో ఆవిడే నిజమైన తల్లి. మన తల్లే తల్లి కాదు. నారాయణ రెడ్డి గారు గొప్ప మాట అంటాడు, కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ, చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ, ఆ అమ్మలనే మించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మని అంటే ఎలా,
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. అలాంటి తల్లి ఎస్ జానకి అనే తల్లి. తపస్సంపన్నుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ పక్కన కూర్చున్నారు మండల బుద్ధప్రసాద్ గారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆశీర్వదించడానికో మెచ్చుకోవడానికో షాల్స్ కప్పడానికో చాలామంది వస్తారు. కానీ ప్రారంభం మొగ్గ తొడిగే దశలో నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందయ్యా అని నా ఊళ్ళో ఒక మహాత్ముడు నన్ను ఆశీర్వదించాడు. బలమే ఈ సంపూర్ణ భగవద్గీత నా చేత పూర్తి చేయించింది అనిపిస్తుంది. అలాంటి మహానుభావుడే శ్రీ మండలి వెంకట కృష్ణారావు గారు. ఆత్మావై పుత్రనామాసి. ఖచ్చితంగా రామనామస్మరణ ఎక్కడుంటుందో ఆంజనేయ స్వామి అక్కడ ఎలా ఉంటాడో, సంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ మా మండలి బుద్ధప్రసాద్ గారు. నేను రికార్డ్ చేయాలనే ఆలోచన నాకు రాలేదు. ఘంటసాల గారి స్ఫూర్తి. ఆ మహాత్ముడికి ఎన్ని నీరాజనాలు పలకాలి. తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల మాస్టర్ కూడా. ఘంటసాల గారు పాడితే దేవుడు ఎక్కడో ఉండాలి అని మనం వెతుక్కుంటాం. మిగతా వాళ్ళు పాడితే ఇందులో భక్తి ఎక్కడుందో వెతుక్కుంటాం. ఆ తర్వాత జనరేషన్స్. అంతటి మహోదాత్తమైన వ్యక్తి. ఆయన నేను చూడాల. ఆయన చనిపోయిన నాటికి నా వయసు 7 సంవత్సరాలు. కానీ ఇంతటి ఆయన గొంతుతో ఇంతటి స్ఫూర్తినిచ్చిన ఆ మహానుభావుడికి ఈ భగవద్గీతని మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీద అంకితం చేయబోతున్నాం. మా అమ్మ సావిత్రమ్మ ఆ కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకి ఆహ్వానించి. ఇది నిజంగా చారిత్రాత్మకమైన ఘట్టమే. నేను సినిమాల్లో పాడుకుంటే ఆ డబ్బు సంపాదించడం అలవాటైతే నేను చాలా ఈ 9 సంవత్సరాలు నేను కోట్లు సంపాదించి ఉండొచ్చు. కానీ అవేవి మనకు అక్కరకు రావు. నిజమైన జీవితం అంటే వివేకానంద చెప్తాడు, చనిపోయిన తర్వాత కూడా మనం చేసే పనుల ద్వారా కీర్తికాయంతో బతకడమే నిజమైన బతుకు. ఆయన పేరు నవయుగ విశ్వేశ్వరరావు గారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 18 లక్షల్లో 18 నెలల్లో పూర్తి చేయాలనుకుని సంకల్పించి దిగిన నేను అది ఎక్కడికెడుతుందో తెలియక ఎన్నిసార్లు దాన్ని పరిష్కరించి తప్పు అన్నప్పుడల్లా పరిష్కరించి అప్పటిదాకా పూర్తయిన 700 శ్లోకాలు మళ్ళీ డస్ట్బిన్లో పడేసి మళ్ళీ దీని ప్రామాణిక స్థాయి కోసం మళ్ళీ మొదటి నుంచి దాన్ని ప్రారంభించి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని స్థితిలో కోట్లు దాటుతున్న టైంలో ఎక్కడో ఒక టీవీలో ఇంటర్వ్యూ చేసి ఇలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి రిక్తహస్తాలతో ఇలా కింద చేతులు పెట్టుకుని భగవద్గీతకి సహాయం చేయండి అంటే అది జాతికి అవమానం. మనమే గొప్ప పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయాలి అనే వ్యక్తులు ఎంతమంది ఉంటారండి ఈ ప్రపంచంలో? అలా వెతుక్కుంటూ ఒక్క వ్యక్తి తన భుజస్కంధాల మీద భగవద్గీతని తీసుకుని ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇవాళ ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమం జరగడానికి ప్రధానమైన కారణం అతి నిరాడంబరుడు. ఆయన గొప్ప మాట అన్నాడు. ఆయన సీట్ లేదండి, నేను మీ సీటు దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరిస్తానంటే ఆయన నాకు ఎవరికన్నా ఇచ్చేస్తున్నప్పుడు కలిగే ఆనందం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుందండి అన్నాడు. ఆయన ఇవ్వడంలో ఉన్న హాయిని అనుభవించిన అలాంటి మహాత్ములు జాతికి ఆదర్శం. భగవద్గీత మార్గానికి ఈ 7 సంవత్సరాల సంపూర్ణ భగవద్గీత ఒక పునాది మాత్రమే. ఇక చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటి నుంచి అసలు ప్రయాణం ప్రారంభమవుతోంది. సంస్కృతి సంప్రదాయాలను కాపాడే భగవద్బంధువులారా, ఇక్కడికి వచ్చారు అంటే భగవద్గీత బంధువులైతే తప్ప, పరమాత్ముడి అనుగ్రహం ఉంటే తప్ప, పరమాత్ముడితో అనుబంధం ఉంటే తప్ప ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదు. అలాంటి మిత్రులారా, మీకు దైవబలం పుష్కలంగా ఉంది. మతాలకు అతీతమైన ఈ గీతా బోధని పాఠ్యాంశంగా చేర్చి దీన్ని ప్రజల్లోకి పాపులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఈ వేదిక నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, ఇతర ప్రభుత్వ యంత్రాంగానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీవితం మొత్తం భగవద్గీతకు అంకితం చేసిన స్వరంతో ప్రపంచ భాషలన్నింటిలోనూ ఈ గీతని ఆడియో రూపంలో అందించడం అనేది భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యంగా ఏర్పరచుకుంది. మల్టీమీడియా సీడీల రూపంలో ప్రపంచమంతా తెలుగు పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇంగ్లీష్లోకి దీని ట్రాన్స్లేషన్ వర్క్ జరుగుతోంది కోరాడ సుబ్రహ్మణ్యం గారు, ఇతర ప్రముఖుల నేతృత్వంలో. దీన్ని ఇంగ్లీష్లో ఒబామా చేతుల మీదుగా 1.5 year లోపల దీన్ని అమెరికాలో విడుదల చేయడానికి తానా ఆటాల సపోర్ట్ పుష్కలంగా ఉంది. అట్లాగే ఇమ్మీడియట్గా మేము వెతుక్కుంటున్నది, భగవద్గీత ఫౌండేషన్ వెతుక్కుంటున్నది భగవద్గీత వ్యాప్తి చేయటం కోసం అర్జెంటుగా ఒక ఆఫీస్ స్పేస్ కోసం మేము వెతుక్కుంటున్నాం. దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న, ఇంకా నేను పేరు అనౌన్స్ చేయను, సిద్ధంగా ఉన్న మహాత్ములకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మన భారతీయత, ఇవి మన విలువలు, ఇవి మన జీవిత విధానం అనే విషయాల్ని వివిధ శాస్త్రీయ కోణాలలో విశ్లేషించి శిక్షణ ఇచ్చే స్థాయిలో భగవద్గీత సేవల్ని ఫౌండేషన్ ద్వారా విస్తరించడం కోసం అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ భగవద్గీత యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్.